హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. మొన్న మన ఛానల్లో చూపించిన బెల్లం ఉండ్రాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు చాలామంది నన్ను పర్సనల్గా పాలతో ఉండ్రాళ్ళు తాలికలు ఎలా చేయాలో చూపించమని అడిగారు. అందుకే ఈరోజు వీడియోలో పాలతో ఈజీగా వినాయక చవితికి ఉండ్రాళ్ళని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పాల ఉండ్రాళ్ళకి కూడా బియ్యం పిండి వాడుకోవచ్చు. కానీ రాత్రి నానబెట్టి మార్నింగ్ పిండి చేసుకున్న పిండితో చేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. ఉదయం నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా వడబోసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. తడి బాగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పంచదార, 1/2 లీటర్ పాలు, 1 స్పూన్ యాలకుల పొడి, 1 కొబ్బరి చెక్క, 2 స్పూన్ల జీడిపప్పు. కొబ్బరి చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కొబ్బరి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కొలతగా తీసుకుని వేసుకోండి. ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకుని మరిగిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండకట్టకుండా బాగా కలుపుకోండి. పిండి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇదిగో చూపిస్తున్నట్టుగా చేతికి పిండి అంటుకోకుండా ఉండాలి. ఉడికించిన పిండిని ప్లేట్లోకి తీసుకుని బాగా ఆరబెట్టుకోండి. ఉడకబెట్టిన పిండి బాగా ఆరిన తర్వాత చిన్ని చిన్ని ఉండ్రాళ్ళుగా చేసుకోండి. ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలా. వాటిలోనే కొంచెం తాలికలుగా ఇలా పొడవుగా కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని 2 స్పూన్లు జీడిపప్పు వేసుకుని బాగా వేపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పాలు పోసుకుని పాలు పొంగొచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్ళను తాలికలను అందులో వేసుకోండి. ప్రసాదం కోసం కదండి, నేనైతే ఆవు పాలు తీసుకున్నాను. 1 స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకుని 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఎందుకంటే పాలు కొంచెం చల్లారిన తర్వాత చిక్కపడతాయి. పాల ఉండ్రాళ్ళు కొంచెం చల్లారిన తర్వాత పంచదార వేసుకుని బాగా కలుపుకోండి. పంచదార వేసుకుని బాగా కలిపిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్ళు తాలికలు రెడీ. కొబ్బరి ముక్కలు పాలల్లో వేసి ఉడుకుతున్నప్పుడు కొబ్బరిలోంచి కొబ్బరి పాలు వస్తాయి. దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఈ వినాయక చవితికి ఈ పాల ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి వినాయకుడి ఆశీస్సులు పొందండి. ఈ పాల ఉండ్రాళ్ళు మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.